వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. ఆంధ్రప్రదేశ్లో మొదలైన పెట్టుబడుల వరద, ఉద్యోగాల జాతర, 34,000 ఉద్యోగాలు కల్పించే 10 భారీ పరిశ్రమలకు అనుమతులు. రాష్ట్రంలో కరెంటు బిల్లులు షాక్, విద్యుత్ లోడ్ పెరిగితే అదనపు ట్రాన్స్ఫార్మర్లు, సీఎం తక్షణమే స్పందించాలి అంటూ డిమాండ్ చేసిన కేటీఆర్. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం, హైబ్రిడ్ వాహనాలకు పన్ను రాయితీ చేస్తున్నామని ప్రకటన విడుదల చేసిన మంత్రి పొన్నం. విశాఖలో వనభోజనాల సందడి. కార్తీక మాసం అంటే పిక్నిక్ల సీజన్. ముఖ్యంగా చాలా మంది వనభోజనాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. స్నేహితులు, బంధువులు ఇలా గ్రూపులుగా వనభోజనాలు చేయాలనుకుంటారు. అలాంటి వారికి విశాఖపట్నంలో ఎన్నో ప్లేస్లు ఆహ్వానం పలుకుతున్నాయి. విశాఖలోని శివాజీ పార్క్, జూ పార్క్, ఉడా పార్క్, కైలాసగిరి, తోట్లకొండ ఇలా ఎన్నో ఉద్యానవనాలు వనభోజనాలు చేసేందుకు ఉన్నాయి. విశాఖ నగరం నడిబొట్టున కొన్ని పార్కులు ఉంటే నగరం శివారున మరికొన్ని పార్కులు ఉన్నాయి. పచ్చని ప్రకృతితో వనభోజనాలు చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉందని నగరవాసులు అంటున్నారు. నా పేరు. వైజాగ్లోని 1 టౌన్ పోలీస్ క్వార్టర్స్ దగ్గర నుండి వచ్చాము. వనభోజనాలు చేద్దామని ఫ్యామిలీ అందరం వచ్చాము. ఈ ఇయర్ శివాజీ పార్క్ వచ్చాము, లాస్ట్ ఇయర్ కైలాసగిరి, ఇంకా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్లేస్కి వెళ్తూ ఉంటాం. బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల కోసమని రావడం మెయిన్. ఆగదా? నాదండి వెంకటలక్ష్మి, శీల వెంకటలక్ష్మి. పంజా జంక్షన్, అదే వివేకానంద స్కూల్ దగ్గరండి. కొత్త రోడ్ ఎందుకు, వివేకానంద స్కూల్. మేమండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు యాక్చువల్గా మేము చవితి రోజు వేసుకుంటాం, ఆ రోజు మిస్ అయ్యాం అందరూ. కానీ ఈరోజు అలా సరదాగా ఒకసారి అని వెళ్ళి వచ్చేయాలి కదని అది ఇప్పుడు చేసుకుంటున్నాం. కార్తీక మాసం వనభోజనం ఏదో ఒకసారి చేయాలి కదని. కార్తీక మాసం మిస్, అది చవితి రోజు మిస్ అయింది కాబట్టి ఈరోజు వచ్చాం. అవునండి, చిన్నపిల్లలు ఏంటండి, పెద్దలు కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా. పిల్లలు ఊగించాలంటే మేము ఊగాలి, మరి వాళ్ళు ఒక్కరు ఊగరు కదా. ఏపీ రోడ్లో మెహర్ అపార్ట్మెంట్ నుంచి వచ్చాము. అందరం కలిసి కార్తీక మాసం కదా, వనభోజనాలు పెట్టుకుందామని అందరం కలిసి ప్రతిదానికి అందరం కలుస్తాము. ఈవినింగ్ కానీ ప్రతి చిన్న అకేషన్ పెట్టుకుంటాం. మాకు మేమే 365 days ఏది రానిము పోనిము అందరూ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఆగస్ట్ 15th కాదు, మొత్తం అన్నీ రిపబ్లిక్ డేకినే కాదు, అట్లాగా ప్రతి ఇయర్ వస్తాం. అందరూ ఎంజాయ్ చేస్తాము. బాగుంది అన్నీ
నా పేరు శ్రీకళ అండి. మేము వైజాగ్ విఐపి రోడ్ నుంచి వచ్చాము. మెయిన్గా కార్తీక మాసం వనభోజనాలకనే వచ్చాము. అందరం కలిసి ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం తయారు చేసుకుని వచ్చాము. ఇక్కడ ఈ చెట్ల కింద బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. లాస్ట్ ఈ రూడా పార్క్ వెళ్ళాము, అంతకుముందేమో కైలాసగిరి వెళ్ళాము. ఒక్కో సంవత్సరం ఒక్కో చోటుకి వెళ్తామండి అందరం కలిసి. ఇవాళ మాత్రం శివాజీ పార్క్ వచ్చాము, చాలా బాగుందండి. వీఆర్ ఎంజాయింగ్ లాట్. ఓకే అండి. విఐపి రోడ్లో నా పేరు భారతి అండి. మేము విఐపి రోడ్ నుంచి వచ్చాము. అందరూ మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరమీ చాలా క్లోజ్గా ఉంటాము. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదు, అందరం కలిసి ఏదైనా ప్రోగ్రామ్ చాలా బాగా ఫిక్స్ చేసుకుంటాం, అన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అందులో ఒకటి కార్తీక మాసం పిక్నిక్ ఒకటి. ఉసిరి చెట్లు ఉంటే ఇంకా బాగుండు, కానీ ఏదో ఒక చెట్టు కింద తినాలని వనభోజనాలు చేయాలని ఇక్కడ మేము ప్రత్యేకంగా ఈ సండే మేము వచ్చాము. అందరు విని చాలా బాగా అవుతుంది ఇక్కడ మా పిక్నిక్ అంతాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. తాండూరు నియోజకవర్గం బ్లాక్ మెయిల్ చేసిన నిందితుల రిమాండ్. ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుతున్న మైనర్ బాలిక వేధింపు కేసులో వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పోలీసులు పురోగతిని సాధించి 2 నిందితులను రిమాండ్కు తరలించిన సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరు రూరల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గత నెలలో పెద్దేములు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జమీల్ అనే హిందీ లెక్చరర్ అదే కాలేజీలో చదువుతున్న మైనర్ బాలికను వేధిస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు యువకుల ఫిర్యాదుతో గత నెల అక్టోబర్ 28న లెక్చరర్ జమీల్ను అదుపులోకి తీసుకుని నిందితుడిపై ఫోక్సో చట్టం కేసును చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ముందుగానే కేసు పెట్టకుండా చూసేందుకు యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి చెందిన నాయకుడు దీపక్ రెడ్డి మరో వ్యక్తితో పాటు 3 దినపత్రిక రిపోర్టర్లు లెక్చరర్ జమీల్ను బ్లాక్మెయిల్ చేసి 2,50,000 రూపాయలను తీసుకున్నారు. తనను బ్లాక్మెయిల్ చేసి 2,50,000 రూపాయలు వసూలు చేశారని లెక్చరర్ జమీల్ పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు దీపక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా దీపక్ రెడ్డి నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో దీపక్ రెడ్డికి సహకరించిన ఇమ్రాన్ అనే వ్యక్తిని రిమాండ్కు తరలించారు. వీరితో పాటు అన్నీ తెలిసిన పత్రికా విలేకరులు ఈ కేసులో భాగస్వామ్యం కావడంతో గౌస్, ముకుల్, లక్ష్మారెడ్డి ఈ పత్రికల్లో పనిచేసే విలేకరులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ 3 పత్రికా విలేకరులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడైన దీపక్ రెడ్డి ఇమ్రాన్ల నుండి 14,000 రూపాయల నగదును 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వస్తున్నాం కదా, ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు. వాళ్ళు అంటున్నారు మేమే మీడియా ఉన్నాం, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే మేము మీడియా సమక్షంలో పోదలుచుకోలేదు. మీరు కూడా కరెక్ట్ రిపోర్ట్ చేయండి. 2 కార్లలో 7 మహిళలు వచ్చాం. ఇందులో మీడియాతో మేము రాలా, మాకు వెనక ముందు మీడియాలు లేవు. అంటే మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా, మేము మళ్ళా కొంచెం సేపు ఆగితే మీ స్టేషన్లలోకి వచ్చేవాళ్ళం. ఎందుకు? వాళ్ళ వర్షన్ విన్నాక మీ వర్షన్ వినాలి. దట్ ఈస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఇది నిజమే మీకు తెలుసు కదండి. ఇప్పుడు మేము ఏం చెప్తాం జనానికి చెప్పండి? ఇప్పుడు ఆ మహిళలు మాకేం రాస్తున్నారు? మమ్మల్ని మీరు పంపిస్తే మీ మెసేజ్ మీరు పంపిస్తున్నారు. ఇంట్లో మీద పడి చూపించి తలుపులైన కొట్టి తలుపు దోసేసి మేము మీడియా కూడా వద్దన్నాం కదా. ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు. రాష్ట్రంలో 5 నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కోట్లాది మంది యువత ఆశలు ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రణాళికాబద్ధమైన కృషి ప్రారంభమైంది. 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే లోకేష్ ఆపరేషన్ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు 4.0 రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెలువలా వస్తాయన్న
పాదయాత్ర సమయంలో లోకేష్ చెప్పిన మాటలు నిజమవుతున్నాయి. ఆయన చెప్పినట్లుగానే మిట్టల్ స్టీల్స్, అలాగే రిలయన్స్ రెన్యూవబుల్ ఎనర్జీ, టీసీఎస్, సెవెంటికా గ్లోబల్ వంటి భారీ పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. ఆదిత్య మిట్టల్తో ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఆ సంస్థను ఒప్పించారు. ముంబైలో రిలయన్స్ అధినేతలు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలతో చర్చలు జరిపి బయో ఇంధన రంగంలో 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు వారిని ఒప్పించారు. టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్తో కేవలం 45 నిమిషాల భేటీతో విశాఖలో 10,000 ఉద్యోగాలు కల్పించే టీసీఎస్ యూనిట్ ఏర్పాటుకు ఒప్పించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో 85,000 కోట్ల రూపాయల విలువైన 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులతో పాటు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో 10 భారీ పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆర్సెలర్స్ మిట్టల్ అండ్ నిపాన్ స్టీల్స్ జేవి నక్కపల్లి సమీపంలోని బంగారాయపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ తొలి దశ నిర్మాణానికి 61,780 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. 2029 నాటికి తొలి దశ పనులు పూర్తి చేసి 21,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా ఈ ప్రోత్సాహకాలు ఉంటాయి. చేతగానోనికి మాటలెక్కువ, చేయిలోనికి బూతులెక్కువ అన్నట్ల ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. 11 నెలల పాలనలో ఆయన నోటి బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభలు పేరు పెట్టుకుని చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటిలాగే పిచ్చి మాటలు వదిలిండు. ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడీ బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమస్యపు తెలంగాణ ప్రజలు మర్చిపోరు. రేవంత్ రెడ్డి, నువ్వు కేసీఆర్ అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు. తొక్కుకుంటూ వచ్చానని గఫాలు కోరుతున్నావు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినావు. షార్ట్ కట్ లో అధికారం చేజెక్కించుకుని ప్రజలను తొక్కుతున్నావు. నీ వదురుబోతుతనంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. నీ దుర్భాషను ప్రజలు విచక్షణకు వదిలేస్తున్నావన్నారు. భక్తుల పాలిట ఆపద్ బాంధవుడు నారా లోకేష్. కేరళ పోలీసు అధికారులతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ టీం విడిచిపెట్టిన పోలీసులు భోజనాలు పెట్టి పంపారు. మంత్రి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వం మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన అయ్యప్ప భక్తులు వారి రాష్ట్రం కాదు, అక్కడి భాష తెలియదు, వారికి ఉన్నదల్లా అయ్యప్ప స్వామి పట్ల భక్తి. అయ్యప్ప సన్నిధికి వెళుతున్న వారి వాహనం ప్రమాదానికి గురైంది. దర్శనం మాట దేవుడెరుకు. మొత్తం అయ్యప్ప భక్తులంతా కేరళ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్లో తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాశారు. ఈ సమాచారం ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ కి చేరితే చాలు తమకు సహాయం అందుతుందని వారంతా భావించారు. తమ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధుల ద్వారా నారా లోకేష్ కి సమాచారం చేరి తన టీంతో కేరళ అధికారులతో మంత్రి మాట్లాడించారు. పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి కేసు లేకుండా అయ్యప్ప భక్తులను విడిచిపెట్టడంతో పాటు అప్పటి వరకు ఆకలితో ఉన్న అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. తమను ఆపదలో ఆదుకున్న ఆపద్ బాంధవుడు నారా లోకేష్ అని గంగాధర నెల్లూరు నియోజకవర్గం గొడుగుచింత గ్రామవాసులు ప్రశంసించారు. ఇబ్బందుల్లో ఉన్న తమకు సహాయం అందించిన ఏపీ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్, తిరుపతి పార్లమెంటు టీడీపీ సమన్వయకర్త భీమినేని చిట్టిబాబు నాయుడు మీడియా ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తక్షణమే స్పందించి మా ఆపదను ఆదుకొని మాకు భోజనం ఏర్పాటు చేసినటువంటి లోకేష్ గారికి మరియు మిగతా వారి అధికార బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ లోకేష్ సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్. జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్. హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో అదనంగా విద్యుత్ వినియోగం పెరిగిందంటూ దానికి ప్రజలు వ్యక్తిగతంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని పెద్ద ఎత్తున జనంపై భారం మోపే ప్రభుత్వ చర్యపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నగరంలోని అపార్ట్మెంట్ సముదాయాల్లో విద్యుత్ వినియోగం 20 కిలోవాట్స్ దాటితే ఆయా అపార్ట్మెంట్ వాసులు సొంతంగా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలని టీఎస్ఎస్పీడీసీఎల్ నోటీసులు ఇస్తూ ఉండడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నిర్వహణ చేతగాక ఈ ప్రభుత్వం ప్రజలపై భారం వేసే తుగ్లక్ చర్యకు పూనుకుందని ధ్వజమెత్తారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల విషయంలో ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా వాటిని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని ఇలాంటి నిబంధన ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారంటూ నిలదీశారు. విద్యుత్ వినియోగం పెరిగితే ఆ భారం ప్రజలపై వేసే ఆలోచన చేయడం అంటే భవిష్యత్తులో వినియోగం కూడా పెరిగిందంటూ పైప్ లైన్లు, రోడ్లను కూడా ప్రజలనే వేసుకోమంటారా అని ప్రశ్నించారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి సర్కారు మర్చిపోయినట్లుందని ఎద్దేవా చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారని ఆశపడి ఓట్లేసినందుకు ప్రజలకు షాక్ ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 300 కోట్ల రూపాయలు ప్రజల జేబులకు చిల్లు పెట్టాలన్న దుర్మార్గపూరిత ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజలకు శిక్ష వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే లోడ్ పెరిగిందంటూ అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలను ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ప్రజల సమస్యను కేటీఆర్ ప్రస్తావించారు. కరెంటు కోతలపై ప్రశ్నిస్తే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, నోటీసులు కూడా ఇస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యకు సమర్థించలేదని కేటీఆర్ అన్నారు. మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి వెంటనే ఈ అంశంపై స్పందించాలని కేటీఆర్ కోరారు. ప్రజలపై భారాన్ని మోపే నిర్ణయాన్ని తీసుకోకపోతే బాధిత ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉండ్రాజవరం నవంబర్ 19, 2024 భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ బాలబాలికలకు మహిళలకు స్ఫూర్తి ప్రదాత అని మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి డి శారదా జ్యోత్స్న విద్యార్థులకు వివరించారు. శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదినోత్సవ వేడుకల్లో శ్రీమతి డి శారదా జ్యోత్స్న ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు విద్యకు ఆవశ్యకత, గ్రంథ పఠనం ఆవశ్యకత గురించి తెలియజేశారు. ప్రధానమంత్రి పిలుపు బేటీ బచావో బేటీ పడావో మేరకు ఆడపిల్లను రక్షించుకుందామని, ఆడపిల్లని చదివించుకుందామని పిలుపునిచ్చారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖ గ్రంథాలయంలో 6వ రోజైన మంగళవారం నాడు శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదినం పురస్కరించుకుని జాతీయ మహిళా దినోత్సవం జరిపారు. ఈనాటి సభకు ముందుగా రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు కోటరామ ప్రసాద్ స్వాగతం పలికి శ్రీమతి ఇందిరాగాంధీ జీవిత విశేషాలు వివరించారు. సభకు గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు అధ్యక్షతన వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటానికి ఎంఈఓ శ్రీమతి డి శారదా జ్యోత్స్న పుష్పమాల అలంకరించారు. అలాగే సభకు విచ్చేసిన రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీమతి బోయపాటి రామలక్ష్మి మరియు కోట రామప్రసాద్, గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు, శ్రీమతి గుత్తికొండ శ్రవంతి శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఇలపకుర్తి జగదీష్, శ్రీమతి తాణుకు లక్ష్మి, వి నరేష్ ప్రభుత్వలు విద్యార్థినులు పాల్గొన్నారు. చాలా ఇంట్రెస్ట్తో ఎక్కువ మంది రావడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. ముగ్గులంటే ఎక్కువ మంది వేయరు జనరల్గా. ఈ రోజుల్లో కల్చర్లో అవి నేర్పించడం బాగా తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా ఇంతమంది పార్టిసిపెంట్స్, ఈవెన్ చిన్న పాపాయి కూడా నేను కూడా వేస్తానంది. అసలు మనం పోటీలో స్టార్ట్ చేస్తున్నాం అంటేనే అది సక్సెస్కి నాంది పలికినట్టు అనమాట. మనం వేయక్కర్లేదు, మనకు ప్రైజ్ రావక్కర్లేదు, స్టార్ట్ చేయటానికి అటెంప్ట్ చేయండి మీరు ప్రతిదీ కూడా. మరి ఈ గ్రంథాలయాల గురించి ఒక 2 మాటలు చెప్తాను. అలాగే మరి ఇందిరాగాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా.
తమకు న్యాయం చేస్తాడని, తమ కష్టాల్లో పాలు పంచుకుంటాడని నమ్మి గెలిపించుకున్న వ్యక్తి తమకు ఇప్పుడు కష్టాలు కలిగిస్తున్నాడని 22వ వార్డు చిరు వర్తకులు వాపోయారు. 22వ జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దురాగతాలపై 22వ వార్డు చిల్లర ఉత్తరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాల నుంచి తాము అక్కడే షాపులు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామని, తాము నమ్ముకున్న తమ కార్పొరేటర్ తమని నట్టేట ముంచేశాడని వారు వాపోయారు. తమ కార్పొరేటర్ పూర్తిగా తమ బతుకులను చిందరవందర చేశారని, తాము బతుకుతున్న షాపులను సైతం పూర్తి స్థాయిలో తమకు లేకుండా చేశాడని వారు వాపోయారు. ఈ విషయంపై తమని అధికారులు, ప్రజలు ఆదుకోవాలని కోరారు. రోడ్లపైన పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కు, అలాగే పార్కింగ్లకు పేరుతో రోడ్లను ఆక్రమించిన వారికి వర్తించని చట్టాలు మాకే వర్తిస్తాయని వారు ప్రశ్నించారు. కొనసాగించాలి. కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వెంటనే రోడ్డు మీద నిలబెట్టిన పీతల మూర్తి వెంటనే సస్పెండ్ చేయాలి. ఆగమ్మా. దేవుడేనంటే నేను రాక్షసుని మూర్ఖంగా మాట్లాడాడు, నన్ను ఎల్లు ఎల్లు అని గసురుతున్నాడు, ఆడదాన్ని కూడా చూడకుండా గసురుతున్నాడు. మరి బడ్డీలు తీయించిన తర్వాత కూడా కాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా బతిమాలినా వాళ్ళ వద్ద ఉన్న రవడీలు మటుకి మాకు నీచంగా మాట్లాడి, నీచంగా ఆడలతో దుర్మార్గమైన మాటలు, బూతు మాట్లాడి మరి ఇచ్చేసారు. అందువల్ల మేము మాకేదో వద్దండి, మా బడ్డీలు పాత ప్లేస్ లో మా బడ్డీలు మేము పెట్టుకుండేటట్టు తోకుడు బళ్ళు, అదేనా తోకుడు బళ్ళు మేము పెట్టుకుండేటట్టు మాకు చేస్తే న్యాయం చేస్తే చాలు. తర్వాత మాకు ఏంటంటే రక్షణ కావాలి. దాంతో ఎక్కడికెళ్ళినా మాకు రక్షణ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇవి మనం సాధిస్తున్నామంటూ ఎక్కడికక్కడికో ఫోన్లు వెళ్ళిపోతున్నాయి. ఫోన్ల ద్వారా మాకు ఎక్కడ కూడా ధర్నా చేయొద్దని చెప్తున్నారు. ధర్నా చేయకపోతే న్యాయం ఎలా జరుగుతుందని చెప్పండి. న్యాయం కావాలని కోరుకుంటున్నాం. పోరాటం అనేది మొత్తం 32 బళ్ళండి. వాహన కాలుష్య నియంత్రణకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయంపై దృష్టి పెట్టింది. విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసే వారికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% రాయితీ అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా హైబ్రిడ్ వాహనాల కొనుగోలు పైన రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ పై పన్ను రాయితీ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ, పెట్రోల్ లేదా బ్యాటరీ, డీజిల్ కాంబినేషన్లో హైబ్రిడ్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, వీటికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% రాయితీ ఇవ్వాలని రవాణా శాఖ యోచిస్తోందని తెలిపారు. వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీలో పాఠశాలలన్నీ బంద్ చేసే పరిస్థితికి వచ్చిందన్నారు. హైదరాబాద్ మహానగరంలో, తెలంగాణలో ఢిల్లీ వంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలంటే కాలం చెల్లిన వాహనాలను ప్రజలు స్వచ్ఛందంగా స్క్రాప్ చేయాలని సూచించారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారు ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ కులగణంలోని నేటి వరకు 83,63,64,331 నివాసాలలో సర్వే పూర్తయిందని, దేశానికి ఆదర్శవంతంగా అయ్యే విధంగా నిర్వహిస్తున్న ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,14,14,349 నివాసాలలో నేటి వరకు 83.64 లక్షలలో 72% సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీనే ప్రారంభమైనటువంటి ఈ సర్వేను జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్వహించిన నివాసాల లిస్టింగ్ లో మొత్తం 1,16,14,349 ఇళ్లకు మార్కింగ్ వేయటమైనదని, ఈ ఇళ్లలో ఏ ఒక్క ఇళ్లను కూడా వదలకుండా ప్రతి ఇంట్లో సమగ్ర సర్వేను నిర్వహించాలని స్పష్టం చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 98.9% పూర్తి చేసిన ప్రథమ స్థానంలో నిలవగా 95% పూర్తితో నల్గొండ జిల్లా ద్వితీయ స్థానంలో, 93.3% జనగాం జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. 50.3% సర్వే పూర్తితో జీహెచ్ఎంసీ చివరి స్థానంలో ఉంది. 61.3% చివరి నుండి ద్వితీయ స్థానాల్లో మేడ్చల్, మల్కాజ్గిరి, 63% హన్మకొండ, 67.4% వికారాబాద్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ సర్వేలో 87,800
మంది సిబ్బంది, 87,807 మంది సిబ్బంది, 87,088 మంది పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారు. అయితే ఈ సర్వేకు ప్రజల నుండి కూడా స్పందన బాగా ఉందని అధికారులు వివరించారు. వరకు వెనుకబడిన తరగతుల స్థితిగతులు బహిరంగ విచారణ జరిగింది. అంతకుముందు కమిషన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు మరియు తీర్థ ప్రసాదాలను కూడా అందజేశారు. ఇందులో దాదాపుగా 6 నుండి 800 మంది వరకు పాల్గొనడం జరిగింది. ప్రజలు, వివిధ కుల సంఘాలు మరియు రాజకీయ నాయకులు తమ తమ దరఖాస్తులను సమర్పించడం జరిగింది. బహిరంగ విచారణలోని బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ శాసన మండలి సభ్యులు పాల్గొని వారి యొక్క సలహాలు, సూచనలు అందించడం జరిగింది. జిల్లాలో వారీగా అందించిన దరఖాస్తులు ఖమ్మం 64, భద్రాద్రి కొత్తగూడెం 15, మొత్తం 79 వినతులు, సలహాలు, సూచనలు అఫిడవిట్ రూపంలో కమిషన్ కి సమర్పించడం జరిగింది. ఈ వినతుల్లో భాగంగా మొత్తంగా బీసీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లను కల్పించాలని విన్నవించడం జరిగింది.